కర్రెగుట్టలో సాయుధ బలగాలని ఉపసంహరించుకోవాలని పౌర హక్కుల సంఘం నేతలు, భారత్ బచావో నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాంతి చర్చల కోసం మావోయిస్టులు పంపిన లేఖను ఆహ్వానించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలి అంటున్న మాజీ మావోయిస్ట్ గాదే ఇన్నయ్యతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తలపిస్తున్న కర్రెగుట్ట లోపల సాయుధ బలగాలను ఉపసంహరించుకోవాలంటూ భారత్ బచావో ప్రతినిధులు, పౌర హక్కుల సంఘాల నేతలు ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మావోయిస్టు, అదేవిధంగా భారత్ బచావో ప్రతినిధి ఇన్నయ్య గారు ఉన్నారు. అసలు ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? అసలు నిజంగా మావోయిస్టులు అంతమొందించాలనేటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? శాంతి చర్చల కోసం ఇచ్చిన మావోయిస్టు లేఖ ఏ విధంగా చూస్తారు? మేము వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే శాంతి చర్చల లేఖని ఆహ్వానిస్తున్నాం. కాల్పుల విరమణ ప్రకటన ఏదైతే వాళ్ళు మేము పాటిస్తామని చెప్పి వాళ్ళు పాటిస్తూ ఉన్నారో ఈ సందర్భంలో వాళ్ళు కాల్పుల విరమణ పాటిస్తున్నారంటే అర్థం ఏంటిది? నిరాయుధులు వాళ్ళు, అంటే ఆయుధాలు పట్టకుండా వాళ్ళు శాంతిని కోరుకొని వాళ్ళు ఎలా ఆ కర్రగుట్టల ప్రాంతానికి చేరినమని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు అడుగుతున్నది ఒక్కటే, గత అనేక రోజులుగా వస్తున్న లేఖల సారాంశం మాకు అర్థమైన కాడికి మేము విభిన్న ప్రాంతాల్లో ఉన్నాం, విభిన్నమైనటువంటి స్థలాల్లో ఉన్నాము. మేము మాట్లాడుకోవాలంటే, శాంతి నెలకొల్పాలంటే, మేము కేంద్రంతో చర్చలు చేయాలంటే, ఆ చర్చల యొక్క ప్రతిపాదన మేము నిర్దిష్టంగా పెట్టాలంటే కాల్పుల విరమణ చేయాలి. ఒకటి. రెండు, మేము కలుసుకునే అవకాశం మాకు ఏర్పడాలి. కాబట్టి మేము కలుసుకునే అవకాశం ఏర్పడేదాకా కాల్పుల విరమణ పాటిస్తూ మేము నిర్దిష్టమైన ప్రతిపాదనలతోటి ఆదివాసీల సంక్షేమం కోసం, ఆదివాసీ ప్రాంతాల్లో శాంతి నెలకొల్పడం కోసం, కేంద్ర బలగాలు కూడా వాళ్ళు చనిపోకుండా ఉండడం కోసము మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ ప్రకటనని మీరు ఒక మంచి ఆలోచనతోటి, ఒక మానవతా దృక్పథంతో, మానవీయ కోణంతో మీరు స్వీకరించండి అని వాళ్ళు పదే పదే చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళు ఒక దగ్గర ఉన్నారు, వీళ్ళు ఒక దగ్గర ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉంది, వాళ్ళు ఒక దగ్గర ఉన్నారు. అయితే వీళ్ళకి ఒక సంధిని నెలకొల్పడానికి మధ్యవర్తులుగా మాలాంటి వాళ్ళందరం, భారత్ బచావో కావచ్చు, పీస్ కమిటీ కావచ్చు, హక్కుల సంఘాలు కావచ్చు, మీడియా కావచ్చు, అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని హింసని నివారించడానికి, శాంతి నెలకొల్పడానికి, ఆదివాసులు శాంతియుత వాతావరణంలో వాళ్ళు జీవనాన్ని కొనసాగించడానికి, అంతిమంగా అందరి యొక్క లక్ష్యం ఏంటిది? ఆదివాసీలే కదా. ఆ ఆదివాసీల యొక్క శాంతి నెలకొల్పడానికి రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 21 ప్రకారము శాంతి నెలకొల్పడానికి పౌర స్వేచ్ఛని మనం అందించడానికి ప్రయత్నం చేయాలనేది భారత్ బచావో కూడా కోరుకుంటున్నది. అది కూడా భారత రాజ్యాంగ పరిధిలోనే జరగాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మీనమేసాలు లెక్క పెట్టకుండా, ఇగోలకు పోకుండా, దీంట్లో ఎవరు గెలిచిండ్రు, ఎవరు ఓడిండ్రు అనే ప్రతిపాదన ఇక్కడ అవసరం లేదు. అంతిమంగా ఆదివాసీలు గెలవాలి. ఎవరు గెలవాలి? ఆదివాసీలు గెలవాలి. వాళ్ళ ఆదివాసీల గెలుపు కోసం మనందరం కృషి చేయాలనేది భారత్ బచావోగా మేము ప్రతిపాదన చేస్తున్నాం. కాబట్టి కేంద్ర అమిత్ షా గారు, మోడీ గారు, మీరు అయినా, అటు మావోయిస్ట్ పార్టీ కేంద్ర నాయకత్వం అయినా, ఇద్దరు భేషజాలకు పోవద్దు. మీ దగ్గర బలగాలు ఉన్నాయి, మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, కానీ ఇవాళ అంతిమంగా ఆదివాసీల స్వేచ్ఛ కావాలి, ఆదివాసీల శాంతియుత వాతావరణం కావాలనేదే మేము కోరుకుంటున్నాం. కాబట్టి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 21 ప్రకారము ఇప్పటివరకు భారతదేశంలో అనేక సందర్భాల్లో కాల్పుల విరమణ పాటించిండు. ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు. కాబట్టి మీరందరూ కూడా ఆదివాసీల శాంతిని కోరుకొని ముందుకు రావాలనేది భారత్ బచావో తను కోరుకుంటూ మధ్యవర్తిత్వం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మొత్తానికి ఈ ఓవైపు మావోయిస్టులపై చేసిన దమనకాండకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే 5వ షెడ్యూల్ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాల్సిందే. ఆదివాసులకు కష్టం రాకుండా చూసుకున్నప్పుడు అసలు మావోయిజమే లేకుండా పోతుంది. మొత్తానికి పౌర హక్కుల సంఘం కానీ, అటు భారత్ బచావో ప్రతినిధులు కానీ పూర్తిగా మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి శాంతి చర్చలకు వస్తేనే ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క యుద్ధానికి ఒక ముగింపు వస్తుందంటూ ఇన్నారెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో సంతోష్తో వేణుపిట్టివి.